మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ పరిధిలోని వార్డులని గులాబీమయమయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రజలంతా కదం తొక్కారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తిస్తూ కార్యకర్తలకు జోష్ నింపారు. బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ కు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బలపరిచినటువంటి అభ్యర్థులను అదే మాదిరిగా మా శ్రీదేవి లంబాడ తాండ నుంచి మన చైర్మన్ క్యాండిడేట్, అదే మాదిరిగా శారద సుజాత, అదే మాదిరిగా లతా మహేందర్, అదే మాదిరిగా కుమార్, ఈ 5గురు మేము నిలబెట్టాం. రావణకోళ్ళ పెద్ద ఎత్తున పొద్దున్నే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒక జాతర లెక్క. కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పురం అట్లే జరిగింది, ఇలా రావణకోళ్ళ అట్లే జరిగింది. ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మంచిగా రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు ఉన్న బంధు అని పని చేసి కూర్చున్నారు. దానికి తోడు గిరిని తప్పించడం నీళ్లు వస్తుండే, మంచిగా 24 గంటలకు కరెంట్ వస్తుంది. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్లు వస్తలేవు, వారానికి ఒకనాడు వస్తలేవు. ఉచిత బస్ అన్నారు, మహిళలకు ఉచిత బస్ వేసిరు, కానీ అసలు బస్సే వస్తలేదు. బస్సులు మా మహిళలంతా తిడుతున్నారు, స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు, మాకు బస్సే వస్తలేదని. అట్లా కాంగ్రెస్ చేసినంత అబద్ధాలతోటి మేము 2000 ఇస్తాము ఆడబిడ్డలకు, మేము తులం బంగారం ఇస్తాము, మేము ఆడబిడ్డలకు స్కూటీలు ఇప్పిస్తాము. మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి గుళ్ళాల ప్రాంశర్ నోట్ ప్రార్థించి గెలిచినారు. ఎన్ని దినాలు ఉంటావు అబద్ధాలు ఆడుతాం, ఎన్ని దినాలు పరిపాలన చేస్తాం? 5 ఏళ్ళు చేస్తాం, 2 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉంది కదా. మళ్ళీ ప్రజలందరూ కూడా ఇప్పుడు మున్సిపాలిటీ మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, మా కేసీఆర్ కేటీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఆదరణ చూస్తే నాకేమిటి, ఎందుకంటే నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలమైపోయింది. ఇక్కడ నీళ్లు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, బేరాలు లేవు, సారాలు లేవు, పైసలు లేవు. అమ్మమ్మలకు నాయనమ్మలకు సంచులలో తూట్లు పడ్డాయి. ఇదే మా కేసీఆర్ ఉంటే 3000 పెన్షన్ వచ్చింది, వాళ్ళు వచ్చి 4000 ఇస్తాను ఇవ్వలేదు, అన్నీ కూడా మోసం చేశారు. కాబట్టి భారీ మెజారిటీ తోటి ప్రతి మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలంతా